పద్ధతిలో చాలా పర్ఫెక్ట్గా చేసాం, అవన్నీ ట్రాన్స్పరెంట్గా చేసాం. అప్పుడైతే యాక్చువల్గా షామ్యాన్ వెళ్ళేసి రైతులను పిలిచి ఆడ మాట పెట్టి లాటరీ వేసి ఇచ్చాం. ఇది ఎవరు మాన్యువల్గా చేసింది కాదు, ఏమీ చేయలా. వాళ్ళు ఊరికి ఏదో ఒక ప్లాట్ చూపించడం, అది ఈయనకి ఇచ్చారు, ఇంకో ప్లాట్ ఈయనకి ఇచ్చారు అంటే ప్రతి ప్లాట్ ఎవరెవరికి వస్తుంది. రాజకీయ దురుద్దేశంతో మాట్లాడటం అది కరెక్ట్ కాదండి. చాలా పర్ఫెక్ట్గా నిష్పక్షపాతంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అలాట్ చేసింది. అయితే చివరికి వచ్చేటప్పటికి అంటే దాదాపు అందరికీ అయిపోయింది. ఇప్పుడు అలాట్ చేయాల్సింది కేవలం 674 మందికి ఇచ్చిన వాళ్ళు. ఆ ఏరియాలో అంటే ఏ విలేజ్లో అయితే సైట్ ఇస్తారో ల్యాండ్ ఇస్తారో కండిషన్ ఆ రోజు రైతు సోదరులు అందరూ కలిసి నిర్ణయించింది ఏంటంటే ఆ విలేజ్లో ప్లాట్లు ఇవ్వాలా. ఆ విలేజ్లో ఇవ్వటానికి ఆ సైజు ప్లాట్ లేకుంటే పక్క విలేజ్లో ఇవ్వండి, అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లో ఇవ్వండి. అక్కడ కూడా ఒక పద్ధతి పాటించాం. రైతు సోదరులందరితో 14-19 ఒక పాలసీ చేసాం. ఆ పాలసీ ప్రకారం చేస్తున్నాం. అంతేగాని వాళ్ళు కట్టించారు వీళ్ళు కట్టించారని ఎన్ని ఉత్తత్త మాటలు, ఏదో చెప్పాలా ఏదో అనాలా బురద. ఎందుకంటే బిల్డింగ్స్ బ్రహ్మాండంగా తయారైపోయినాయి, రోడ్లు బ్రహ్మాండంగా తయారవుతున్నాయి, తర్వాత లేఅవుట్ రోడ్స్ తయారవుతున్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ 2026 ఎండింగ్కి అంటే ఈ సంవత్సరం ఎండింగ్కి ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు అయిపోతుంది. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ నెక్స్ట్ ఇయర్ 27కి పూర్తి అయిపోతున్నాయి. 28 ఆగస్టుకి ఐకానిక్ టవర్స్ అయిపోతున్నాయి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏంటంటే మొత్తం అప్పులు చేసిపోయింది, ఇంకా అమరావతికి డబ్బులు ముట్టవు, అమరావతి కట్టలేరు అనే ఒక దురుద్దేశంతో ఉన్నారు. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు, ప్రతి తెలుగువాడు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది రాజకీయ దురుద్దేశంతో ప్రిపేర్ ప్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. 98.6% అంటే కేవలం 1.4%. అంటే అది కూడా కేవలం 674 మంది రైతులకి 489 ఎకరాలు మాత్రమే ఇవ్వాలి అవుట్ ఆఫ్ 35,017 ఏకర్స్లో. అంటే అంతా ఇచ్చేసాం. వాళ్ళ డిస్ప్యూట్ వాళ్ళ వల్ల ఆగింది. దాన్ని కూడా ప్లాట్లు ఇవ్వలేదని మీటింగ్లు పెడతారు. కాబట్టి ఇలాగే పెడితే మీ పరిస్థితి ఆ 11-0 అవుతాయి. అయితే కొంటారో ఆ విలేజ్లో సైట్ ఉంటే అక్కడ ఇస్తారు, ఆ లేఅవుట్లో లేకుండా ఉంటే పక్క సైటు ఆ లేకుండా. నేను చాలా క్లియర్, రోజు నా దగ్గరికి వస్తుంటారు, అందరికి ఒకటే చెప్తారు, ఎవరు వచ్చినా మీ విలేజ్లో సైట్ ఉంటే మీకు ఇస్తారు, లేకుంటే పక్క విలేజ్ పాలసీని డివైడ్ చేసేది లేదు. చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా ట్రాన్స్పరెంట్గా చేశారు. ఇదే దొంగతనం కాదు. లాటరీ వేసేటప్పుడు మ్యాప్ ఆడ పెడుతున్నారు, చూపిస్తున్నారు, లాటరీ వేస్తూ ఉంటున్నారు. కొందరు వచ్చి మేము ఈ లాటరీలో పాల్గొనటం లేదు, నెక్స్ట్ లాటరీలో పాల్గొంటామని కూడా వెళ్ళిపోతున్నారు. ఆ ఛాయిస్ కూడా ఇచ్చాం. లాటరీ వేసేటప్పుడు ఆడ పెట్టిన తర్వాత వాళ్ళని పిలిచిన తర్వాత ఈ మ్యాప్ మాకు నచ్చలేదు, మేము డ్రాప్ అవుతాం, నెక్స్ట్ చేసే దాంట్లోకి వస్తామంటే ఆ ఛాయిస్ కూడా వాళ్ళకి ఇచ్చాం. అంతకంటే ఇంకేం చేస్తారు? చాలా ట్రాన్స్పరెంట్గా లేకుండా ఉండాలంటే వెబ్సైట్లో మ్యాప్ ఉండకూడదు. వెబ్సైట్లో చక్కగా ఎవరికి ఎక్కడ అలాట్ చేసింది, ఏ రోజు అలాట్ చేసింది చాలా ట్రాన్స్పరెంట్గా పెట్టామంటే అర్థం ఏంటంటే మేము ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. కాబట్టి మేము దొంగతనంగా ఏదో పేపర్లలో పెట్టి రూమ్లో పెట్టుకొని దాచిపెట్టుకొని చేస్తే మీరు మాట్లాడాలి. ఏ రోజు లాటరీ వేస్తే ఆ రోజు ఆన్లైన్లోకి ఎక్కిపోతుంది. రైతు సోదరులు వస్తున్నారు లాటరీ వేసేటప్పుడు, అక్కడ చూస్తున్నారు, మ్యాప్ చూసుకుంటున్నారు. మ్యాప్ చూసుకొని దాంట్లో వాళ్ళు ఇష్టపడినప్పుడు ఏంటంటే ఈ లేఅవుట్ వద్దు సార్ నెక్స్ట్ లేఅవుట్కి పోతూ ఉంటున్నారు. ఆ ఛాయిస్ కూడా ఇచ్చాం. కాబట్టి ఇది ఎంతో ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అయిపోయింది, అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. చెప్పాను కేవలం ఇంకా 489 ఎకరాలు. అది